సాధారణీకరణము అని అంటారు. సో ఇది మనకు ద్రవ్యాత్మక నిర్మాణము, సంశ్లేషణాత్మక నిర్మాణం కింద ఎవరు దీన్ని నిర్మాణాన్ని 2 విధాలుగా విభజించారంటే ష్వాన్ మరియు ఫినిక్స్. ఇది ఈ పేర్లేనండి, జోసెఫ్ ష్వాను, ఫిలిప్ హెచ్ ఫినిక్స్ 1994లో. తర్వాత ఇది సంశ్లేషణాత్మక నిర్మాణం గురించి, వీటి గురించి మళ్ళీ చూద్దాము. దీనిలో ఉన్నటువంటి ఇది కార్తిక్ బయో అకాడమీ సార్ దగ్గర నేను తీసుకున్నటువంటి మెటీరియల్ అండి. ఇది క్వశ్చన్స్ చూడండి, ఇది సారే ఫ్రేమ్ చేసిన క్వశ్చన్స్. సో దీంట్లోనే చూస్తే మనకు ఏ విధంగా అడిగారు అనేది చూద్దాము. ఇక్కడ చూడండి, ప్రీవియస్ బిట్స్ ఇచ్చారు సార్. దీంట్లో కిరణజన్య సంయోగక్రియలో మొక్కలు సూర్యకాంతిని వినియోగించి కార్బన్ డయాక్సైడ్ను కర్బన సమ్మేళనాలుగా మార్చుతాయి అనున్నది ఒక యథార్థమా, సిద్ధాంతమా, సూత్రమా, నియమమా అని అడిగారనమాట. దీనికి ఇది ఒక సత్యం కదా, ఫ్యాక్ట్ అనమాట. అంటే కిరణజన్య సంయోగక్రియలో సూర్యకాంతిని ఉపయోగించుకొని కార్బన్ డయాక్సైడ్ను కర్బన సమ్మేళనాలుగా మార్చుకుంటున్నది ఒక యథార్థము, ఒక ఫ్యాక్ట్. సో నెక్స్ట్ వచ్చేసి ఆయుర్వేద వైద్య వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆయుర్వేద వైద్య వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే అనారోగ్య కారణాలను తొలగించడం. ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చారు, ఈ ఆయుర్వేద వైద్యం గురించి కూడా ఇచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి, దీంట్లో చిన్న బిట్టు. కింది వారిలో ఒకరు వృక్షశాస్త్ర పితామహుడు. థియోఫ్రాస్టస్. జీవశాస్త్ర విభాగమైన ఈ అంశానికి సంబంధించినది. జీవశాస్త్ర విభాగమైన ఈ అంశానికి సంబంధించినది. వ్యాధి కారణాల అధ్యయనం. దీనికి ఇక్కడ మనకి ఇది ఇథియాలజీ అండి. ఇథియాలజీ అంటే వ్యాధి కారణాల గురించి అధ్యయనం చేసే శాస్త్రము ఇథియాలజీ అంటారు. సో ఇక్కడ కొంచెం మిస్టేక్ ఉంది, ఇథాలజీ కాదు, ఇథియాలజీ అంటే వ్యాధి కారణాల అధ్యయన శాస్త్రాన్ని ఇథియాలజీ అని అంటారు. తర్వాత ఇక్కడ మనకు ఇవి చూసాం కదా, సంశ్లేషణాత్మక నిర్మాణము, ద్రవ్యాత్మక నిర్మాణం గురించి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే దీంట్లో మళ్ళీ మనకు శాస్త్రీయ ప్రక్రియలు అని ఇచ్చారు. ఇక్కడ మనకు సంశ్లేషణాత్మక, ఇవి ఊరికే డెఫినేషన్ ఊరికే అలా బ్రీఫ్గా చూసాం. దీన్ని మళ్ళీ ఇన్డెప్త్గా చూద్దాం వీటి గురించి. ఇవి చూడండి, ప్రక్రియలు. సంశ్లేషణాత్మక నిర్మాణంలో మనకు ప్రక్రియలు, పద్ధతులు, వైఖరులు అనేటివి ఉన్నాయి కదా. వీటి గురించి చూసినట్టయితే ఇక్కడ మనకు శాస్త్రీయ ప్రక్రియలు, ప్రక్రియ నైపుణ్యాలు రెండు ఒకటే అండి. రెండు వర్డ్స్కి ఒకటే మీనింగ్ వస్తుంది. శాస్త్రీయ ప్రక్రియలు మరియు ప్రక్రియ నైపుణ్యాలు.